ఓం సాయిరామ్. బాబావారి 5వ అధ్యాయం మొదలండి. ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా ఆయన చేసిన లీలలను మహిమలను చూస్తూనే ఉంటాము. ఈ అధ్యాయాన్ని నేను చదివి వినిపించేస్తాను. మీరు శ్రద్ధ సబూరితో విని బాబావారు మీ జీవితంలో కూడా అలాంటి లీలల్ని మహిమలను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక అధ్యాయం మొదలు. ఆ తొలి రోజుల్లోనే వీరు అనాథల కొరకు దీనుల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి అని విఠలుని వృద్ధభక్తుడైన గౌలీబువ తన అభిప్రాయాన్ని చెబుతాడు. ఈసారి మోహియుద్దీన్ తాంబోలి అనే వానితో కుస్తీ పట్టి సాయి ఓడిపోయినట్లు నటిస్తారు. కానీ ఆనాటి నుంచి మోహియుద్దీన్లోని అహంకారం తొలగిపోయి కుస్తీలు పట్టడం మానేసి క్రమంగా ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడతాడు. జవహర్ అలీ అనే ఒక కపట గురువు అహ్మదాబాద్ నగర్ నుంచి వచ్చి సాయిబాబా తన శిష్యుడని చెప్పుకొని ఆయన్ను వెంట తీసుకొని రహట అనే గ్రామానికి వెళ్తాడు. బాబా ఏ విధమైన అడ్డంకు చెప్పకుండా ఆయన వెంట శిష్యుడిగానే వెళ్ళి సుమారు 6 నెలల కాలం శిష్యుని వలె సేవ చేస్తారు. అతనిలో ఎన్ని లోపాలున్నా వాటిని ఎత్తి చూపకుండా ఆదర్శ శిష్యుని వలె ఎలా ప్రవర్తించాలో అక్కడి వారందరికీ ఆచరించి చూపించారు బాబా. ఆ తర్వాత షిరిడీ గ్రామస్తులు ఆ కపట గురువు గుట్టు రట్టు చేసి సాయిని తిరిగి షిరిడీకి తీసుకువస్తారు. బాబా ప్రేమను కొంతకాలం అనుభవించి ఆ తరువాత కొంతకాలం వారు దూరంగా రహటలో ఉన్నప్పుడు ఆ ప్రేమని అందని లోటును షిరిడీ ప్రజలు తెలుసుకున్నారు. సాయి మాతృస్వరూపుడని ప్రేమపూరితమైన వారి మాటలే తమకు అమృత తుల్యములని ఆ గ్రామ ప్రజలు గ్రహించగలిగారు. సాయిని తిరిగి షిరిడీకి తీసుకువచ్చిన ఆనందం కొందరిలో ఆనంద బాష్పాల రూపంలో జలజల కన్నీరు కారుతుంది. అప్పుడు వారికి సాయి ఈ విధంగా తన సందేశాన్ని అందిస్తారు. నేను మీకు దూరంగా ఉన్నానా దగ్గరగా ఉన్నానా అని మీరు ఆలోచించవలసిన పని లేదు. మీరు ఎంత దూరంలో ఉండి ఏమి చేస్తున్నా అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. మీ అందరి హృదయములను పాలించేవాడని నేను. ప్రపంచమందు గల చరాచర జీవకోటినంతటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించు సూత్రధారి అయిన జగన్మాతను నేనే. ఇంద్రియ చాలకుడును సృష్టి స్థితిలయ కారకుడును నేనే. ఎవరు తమ దృష్టిని నాపై కేంద్రీకరించదరో వారిని ఏ హాని బాధ ఉండవు. నన్ను మరుచువారిని మాయ శిక్షించును. తొలిసారిగా బాబా నుంచి అధికారయుతమైన తన నిజస్థితిని గురించిన అమృత సమానమైన ఈ మాటలను విన్న భక్తులు సాయికి పాదాభివందనం చేసి తరించి ఆనందించారు. అలాగే మనం కూడా బాబాకు మనస్సులోనే ఒకసారి పాదాభివందనం చేసుకొని తరించి ఆనందిద్దాము. ఈ విధంగా క్రమక్రమంగా గ్రామంలోని చాలామంది పెద్దలు పిన్నలు ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతిరోజు బాబా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని నమస్కరించిన తరువాత తమ నిత్య కృత్యాల్లోనికి ప్రవేశించేవారు. అలా వచ్చే భక్తులందరిలో బాబా తన చేతితో స్వయంగా ఊదీ ప్రసాదమిస్తూ ఉండేవారు. ఆజానుబాహుడైన బాబా పైనుంచి కింద వరకు ఒకే బారు లాల్చీని తొడుక్కొని తలపై గురువు వెంకుస ఇచ్చిన గుడ్డను ఎప్పుడూ కట్టుకుని ఉండేవారు. ఎడమవైపు భుజముకు జోలె తగిలించుకుని తిరిగేవాడు. కఫ్ని బాగా మాసిపోయి చిరిగిపోయినా పట్టించుకునేవారు కాదు. భక్తులు ఎవరైనా పట్టుబడితే వాటిని ఉతకడానికి ఇచ్చేవారు. భిక్ష చేసుకొచ్చి ఆహారంలో కొంత భాగం తన దగ్గరకు వచ్చిన పశుపక్షాదులకు పెట్టి మరికొంత తల్లి దునిలో సమర్పించి ఆ తరువాత మిగిలినది తాను భుజించేవారు. ఒక్కొక్కసారి పశువులు పక్షులు ముట్టెలతో ముక్కులతో ఆహారాన్ని కెలికేవి. బాబా వాటిని తరిమివేయటానికి అసహ్యపడడం కానీ చేసేవారు కాదు. అప్పుడప్పుడు కాళ్లకు గజ్జెలు కట్టుకుని తాకి అని చోట తరచుగా నృత్యం చేస్తూ భక్తి గీతాలాపనలు చేసేవారు సాయి. ఆయన కంఠం ఎంతో మృదురంగా ఉండేది. ఒక్కొక్కప్పుడు పారవస్యంలో ఆయన పాటలు పాడుతున్నప్పుడు చుట్టుపక్కల గల జనులతో పాటు జంతుజాలం కూడా పోగాయి ఆ వైభవాన్ని తనివితీరా చూసి విని ఆనందించేవి. ఆహా, నిజంగా వైభవమే కదండి. మనం కూడా బాబాని ఒక్కసారి అలా ఊహించుకుని
తనివి తీరా ఆనందిద్దామండి. అప్పట్లో దేశం నలుమూలల హిందూ ముస్లిం మత విభేదాలు బాగా ఉండేవి. ఆంగ్లేయులు కావాలని అశాంతిని సృష్టించేవారు. షిరిడీ గ్రామంలో కూడా ఈ భేదం కొట్టొచ్చినట్లుగా కనపడుతూ ఉండేవి. ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి తన జన్మ వృత్తాంతం కానీ తల్లిదండ్రుల వివరాలు కానీ సాయి ఎవరికీ తెలియచేయలేదు. ముస్లిం మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. స్వయంగా వారి వేషం ముస్లిం ఫకీరులను పోలి ఉండేది. మసీదులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రాన్ని నిరంతరం వెలిగిస్తూనే ఉండేవారు. మసీదు ముందు భాగంలో ఎడమవైపుగా తులసి కోటను పెట్టించారు. ఈ విధంగా హిందూ ముస్లిం ఆచారాల రెండింటినీ కలగాపులగంగా ఏర్పాటు చేసి రెండు మతస్థుల వారిని తన వైపు లాక్కొని యథార్థ జ్ఞానాన్ని ఇరు మతాల వారికి బోధిస్తూ మత సామరస్యాన్ని సహజీవనానికి కృషి చేస్తూ ఉండేవారు. స్వయంగా ఆయన వేషం ముస్లిం ఫకీర్లను పోలి ఉండేది. అందుకేనండి ఇప్పుడు ఉన్న రోజుల్లో బాబాని ఎవరు పూజించినా ముస్లిం ఫకీర్ తప్ప మీకు దేవుడే లేడా, హిందువులు గుడ్డివాళ్ళు ఎవరు దేవుడంటే వాళ్ళనే నమ్ముతున్నారని మళ్ళీ ఈ మాటలు విభేదాలు మొదలైపోయాయండి. క్రమంగా సాయిబాబా పేరు షిరిడీ పరిసరాలను దాటి బొంబాయి లాంటి దూర ప్రాంతాల వరకు వ్యాపించడం ప్రారంభమైనది. డాక్టర్లకు అసాధ్యమైన జబ్బులు సాయి విభూతితో నయమవుతుండేవి. ఆనాటి కాలంలో సాయి విభూతితో నయమవ్వడమే కాదండి, ఈనాడు నిజంగా బాబా పైన శ్రద్ధ సబూరి ఎవరైతే శ్రద్ధను ఆయనపై ఉంచారో ఆయన ఇప్పుడు కూడా మనల్ని అలానే రోగాలనే అవనివ్వండి మనసునే అవనివ్వండి బాగు చేస్తూనే ఉన్నారు. ఆయన మనతోనే ఉన్నారు. వారి పాదతీర్థం అమృత తుల్యమై సంజీవనిలా పనిచేసేది. అసాధ్యమైన పనులు కూడా సాయిబాబాకు మొక్కి తిరిగి ఇంటికి వెళ్ళేలోపుగానే పూర్తి అవుతూ ఉండేవి. వారికి వద్దకు వచ్చే భక్తుల్లో అప్పట్లో ఎక్కువగా ఆర్తులు అర్ధార్థులే ఉండేవారు. హిందూ ముస్లింలే కాకుండా సిక్కులు పారసీయులు క్రైస్తవులు కూడా వారి వద్దకు వస్తూ ఉండేవారు. మహల్సాపతి ప్రతిరోజు బాబాకి నిత్య పూజ స్వయంగా చేసేవాడు. శ్యామ వచ్చి భక్తుల అవసరాలను చూస్తూ ఉండేవాడు. వచ్చిన భక్తులలో కొందరిని బాబా దక్షిణ అడిగేవారు. కొందరు వారంతట వారుగా ఇస్తామన్నా బాబా తీసుకునేవారు కారు. బాబా తీసుకున్న ధనాన్ని తనను ఆశ్రయించి బ్రతికే పేదలకు ఇస్తూ ఉండేవారు. గ్రామ మున్సిబుకు బాటేకు బాబా చేసే ఈ అనవసరపు అట్టహాసాలు వ్యర్థమైనవిగాను, కనుకట్టెల్లాంటి క్షుద్ర విద్యలతో ఈ పనులు చేస్తున్నాడనే భావన మనసుల్లో బాగా పాతుకుపోయింది. బాబా చేసే పనులలో ఏదో లోపం చూపించి అసమర్థుడని భక్తులందరికీ నిరూపించాలనే ప్రయత్నంలో ఉంటాడు. సాయికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం. గ్రామంలో గల దుకాణదారుల నుంచి నూనెను యాచించి దానిని ప్రతిరోజు మసీదులో రాత్రిపూట దీపాలను వెలిగిస్తూ ఉంటాడు. కాబట్టి దుకాణదారులను కట్టడి చేసి నూనెను ఇవ్వకుండా చేసి మసీదులో దీపాలు వెలగకుండా చేస్తే బాబా యొక్క అసమర్థత అందరికీ తెలిసిపోతుందనే ఆలోచన చేసి తన శక్తి యుక్తులను ఉపయోగించి ఒక రోజున ఎవరూ ఆయనకు నూనెను ఇవ్వకుండా చేస్తాడు. సాయి కలత చెందకుండా తిరిగి మసీదుకు వచ్చి బాగోజీతో మంచినీటిని తెప్పించి దాన్ని తాగుతారు. అలా తాగిన నీటిని తిరిగి లోటాలోనికి కక్కి కడుపులో నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీరు నూనెగా మారిపోతుంది. నీటితో బాగోజీ దీపాలు వెలిగించగా తెల్లవార్లు మసీదులో దీపాలు వెలగడం చూసి నూనెను ఇవ్వడానికి నిరాకరించిన వారంతా పరిగెత్తుకుని వచ్చి బాబా పాదాలపై పడి క్షమాపణ కోరుతారు. భక్తులు తమ ప్రేమ కొద్దీ బాబాకు ప్రతిరోజు పాదపూజ చేస్తూ కుంకుమ పెట్టి చందనం పూస్తూ మంగళహారతులు ఇస్తూ ఉండేవారు. బాబాకు వీటి యందు ఆసక్తి లేకపోయినా భక్తుల ప్రేమను కాదనలేక ఊరుకునేవారు. రోహిల్లా అనే ఒక ముస్లిం భక్తుడు మత ఛాందస్యంతో మసీదులో మహమ్మదీ ఆచారాలకు విరుద్ధంగా గంట కొట్టడం హారతి ఇవ్వడం చేస్తున్నారు.
చేసేది భక్తులైనా దీనికి మూలకారకుడు సాయిబాబాయే కాబట్టి అతనిని అంతం చెయ్యాలనే ఆలోచనతో ఒకనాడు రాత్రిపూట బాబా మసీదు బయట తిరిగే సమయంలో చూసి కర్రతో తలపై కొట్టి చంపేయాలనే ఉద్దేశంతో పొంచి ఉంటాడు. సాయి బయటికి వచ్చినప్పుడు వెనుక నుంచి తలపై కొట్టబోయే సమయంలో బాబా వెనక్కు తిరిగి తన కళ్ళను పెద్దవి చేసి దృష్టిని అతనిపై కేంద్రీకరిస్తాడు. 2 కళ్ళల్లోంచి బలీయమైన 2 వెలుగు కిరణాలు వెలువడి రోహిల్లా 2 చేతులను తాకుతాయి. అతనిలోని జవసత్వాలు కుంగిపోతాయి. చేతుల్లో నుంచి కర్ర కింద పడిపోతుంది. వెంటనే సాయి ప్రసన్నుడై తన చేతిని ఎత్తి అభయహస్తం చూపించి అందులో మక్కా మదీనాలు పవిత్ర ఖురాను గ్రంథం కనిపిస్తాయి. అప్పుడు రోహిల్లా యా అల్లా అంటూ బాబా పాదాలపై పెడతాడు. హిందూ మహమ్మదీయ మతముల మధ్య స్నేహభావన పెంచడానికి బాబా చాలా ప్రయత్నించాడు. బాబా బోధనల సారాంశం హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయుల దేవుడైన రహీం ఇద్దరూ ఒక్కరే, వారిద్దరికీ భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తుల అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు? అన్ని మతాలు జాతుల వారు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలని, వివాదాలు ఘర్షణలు అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ పోటీ పడవద్దు. మీ అభివృద్ధిని మీరు చూసుకోండి. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి దారులు. వీటిలో ఎవరికి వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చు. ఎవరైనా నీకు అపకారం చేసినా నీవు తిరిగి వారికి అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి. సాయి తన గొప్పతనాన్ని బాహాటంగా ఎప్పుడూ ప్రదర్శించేవారు కాదు. వారికి శరీర అభిమానం లేదు. తన భక్తుల యందు వారికి అంతులేని ప్రేమ. వారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానములను చెబుతూ ఉండేవారు. స్నేహితులు, విరోధులు కూడా వారికి సమానులే. షిరిడీ ప్రజలు అజ్ఞానులైనప్పటికీ బాబా యందు అంతులేని ప్రేమను, భక్తిని కలిగి ఉండేవారు. భగవంతునికి గల 6 సహజ లక్షణములు బాబాలో ఉండేవి. కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. భక్తులకు బాబా ఇచ్చు అభయవాక్యములు వర్ణనాతీతములు. బానిసలలో బానిసలకు నేను మీకు రుణగస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తి పడనైతిని. మీ పాద దర్శనము నాకు భాగ్యము. బాబా యొక్క ఈ వాక్కులను బట్టి భక్తులు యందు ఆయనకు ఎంత ప్రేమాభిమానములు ఎవరి వారు నిర్ణయించుకోవచ్చును. మనవలే సాధారణ మానవాకారంలో బాబా కనిపిస్తూ ఉన్న ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. అందరి మనస్సుల్లో ఉండేవాడు. వారి మనస్సులో ఎవరి యందునూ దేని యందునూ అభిమానం ఉండేది కాదు. కానీ బయటకు కోరికల పుట్టవలే కనిపించేటివారు. వారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. కానీ తరచూ తిడుతూ, కేకలేస్తూ, పిచ్చివాని వలె అరుస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆత్మావలోకనం చేస్తూ ఉండేవారు. అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. మసీదు గోడకు ఆనుకుని ఊదీ ప్రసాదం భక్తుల క్షేమము కొరకు పంచిపెడుతూ ఉండేవారు. మొట్టమొదట మహల్సాపతి బాబా ఒక మహమ్మదీయు ఫకీర్ అని భావించాడు. కానీ క్రమక్రమంగా బాబాతో పరిచయం పెరగడం వలన నీళ్లను నూనెగా మార్చి మసీదులో దీపాలు వెలిగించిన నాటి నుంచి బాబా సాక్షాత్ భగవత్స్వరూపుడేనని నమ్మి ప్రతిరోజు గ్రంథ అక్షింతలతో బాబాను దైవం వలె పూజ చేసేవాడు. హారతి ఇచ్చేవాడు. భక్తి పారవశ్యంలో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవాడు. ఇది మహల్సాపతికి ప్రతిరోజు ప్రారంభంలోని దినచర్య. రోహిల్లా, రంగారి మొదలైన మహమ్మదీయ భక్తులు బాబా పూజా విధానాలను చూసి సరిపెట్టుకున్న కొంతమంది మహమ్మదీయ మత ఛాందస్సులు సంగమనేరులోని తమ మత గురువు సలహాపై బలిష్ఠులైన 10 మంది మహమ్మదీయులను తీసుకుని ఒకనాడు ఉదయం మసీదు చుట్టూ పెద్ద కర్రలతో కాపు కాచి ఉంటారు. బాబాను పూజించే వారిలో ప్రధానుడైన మహల్సాపతి పిరికివాడు. మామూలుగానే పూజా ద్రవ్యాల పళ్ళెం తీసుకుని మసీదుకి వస్తాడు. అప్పుడు వారిలోని ప్రముఖుడైన తంబోలి మహల్సాపతిని పిలిచి, ఎవరైనా సరే బాబాను గ్రంథ అక్షింతలతో పూజ చేస్తే వాళ్ళను చావకొడతామని హెచ్చరిస్తాడు.
భయపడిపోయిన మహల్సాపతి మసీదుకు బయట నుంచే చాలా దూరం నుంచి బాబాకు రోజు తాను పూజ చేసే విధంగా షోడశోపచార ధ్యాన ఆవాహనాది పూజలు చేస్తూ ఉంటాడు. పరిస్థితి గమనించిన బాబా, రమ్ము, లోపలికి రమ్ము, ఎప్పటి వలె గ్రంథ పుష్పాలతో నీ పూజ చేసుకొనుము, నిన్ను ఎవరు కొట్టెదరో నేను చూసెదును అంటూ సటకాతో నేలపై కొడతాడు. మేఘగర్జన్ లాంటి బాబా యొక్క ఆ కంఠధ్వనికే మహమ్మదీయులంతా భయపడి వెళ్ళిపోతారు. కానీ మహల్సాపతికి భయం పూర్తిగా పోదు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తనను చావకొట్టెదరేమోనని భయపడి ఆ విషయం బాబాతో అంటాడు. అప్పుడు బాబా కరుణా సముద్రుడై మహల్సాపతికి ఇచ్చిన అభయం, వీరు కానీ ఇంకెవ్వరైనా కానీ, ఇక్కడ కానీ ఇంకెక్కడైనా కానీ, ఈ జన్మలో కానీ ఇంకే జన్మలో అయినా కానీ నీకు అపాయము కలిగించేవారు ఎవ్వరూ ఉండరు. నిన్ను 1000 కళ్ళతో నేను రక్షిస్తూ ఉంటాను. నిర్భయంగా ఇంటికి తిరిగి వెళ్ళు. బాబా పలికిన ఈ అభయం ఏ దేవుడు తన భక్తులకు ఎంతవరకు ప్రసాదించి ఉండలేదు. దయామయుడైన సాయి ఆనాడు మహల్సాపతికి ఇచ్చిన అభయం ఈనాడు భక్తి శ్రద్ధలతో దీన్ని పారాయణం చేయు భక్తులందరికీ లభించుగాక. భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయాన్ని పారాయణం చేసిన వారికి విరోధులు కూడా ఆప్తమిత్రులుగా మారుగాక. వారికి గల ఇతిబాధలు తొలగి శాంతి సౌఖ్యములు సాయి పేరును లభించుగాక. ఓం సాయిరామ్. 6వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దామండి.